ఏపీకి చెందిన ఆర్చర్ జ్యోతి సురేఖకు దేశ అత్యున్నత క్రీడా గౌరవం కల్పించాలని కేంద్రాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అవార్డుల విషయంలో జ్యోతి సురేఖకు అన్యాయం జరిగిందంటూ న్యాయ సంస్థ ఉన్నం లా ఫ్రమ్ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. జ్యోతి సురేఖ విజయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఆమెకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేయాలని హైకోర్టు సూచించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెబుతారు. ప్రసాద్. స్వామి, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు ఆమె సాధించిన పథకాలు కావచ్చు, సాధించిన ఆ విజయాలకు సంబంధించి సరైన ప్రాతినిధ్యం, అదే ముఖ్యంగా దేశవ్యాప్తంగా అత్యున్నత పురస్కారాలు, క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాల్లో ఆమెకు అన్యాయం జరిగిందంటూ అనేక మార్లు తల్లిదండ్రులు కావచ్చు ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. తాజాగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో కూడా ఆమె పేరు లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు కూడా పెట్టారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జ్యోతి సురేఖకు సంబంధించి ఇప్పటివరకు ఆమె సాధించిన అవార్డులు కావచ్చు, పథకాలు కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 62 పథకాలు సాధించి ఏపీకి భారతదేశానికి కూడా ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వివరాలను కూడా కోర్టుకు అందజేసిన నేపథ్యంలో అన్ని అంశాలు పరిశీలించిన ఏపీ హైకోర్టు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేసింది. ఆ మేజర్ ధ్యాన్ చంద్ర ఖేల్ రత్న అవార్డుకి ఆమెకు అన్ని విధాలు అడగాలని, ఆ అవార్డుని ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి జ్యోతి సురేఖ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తన వాదన వినిపించగా ఉన్నం అఖిల్ చౌదరి ఈ రిట్ పిటిషన్ వేసిన వ్యక్తి కూడా సహకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్రీడా అంశాల్లో ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఒక కోర్టు జోక్యం చేసుకోవటం, ఈ ఖేల్ రత్న అవార్డుని ఇవ్వాలని సూచించడం దేశ చరిత్రలో ఇదే తొలిగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి. క్రీడా సంఘాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆర్చరీ క్రీడాకారిని తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్న ఆ జ్యోతి సురేఖ ఇప్పటి వరకు కూడా దాదాపు ప్రపంచ స్థాయిలోనే 60 పథకాలు సాధించడంతో పాటు అర్హత ప్రకారం 132 పాయింట్లు కూడా సాధించింది. అంటే అన్ని విధాలుగా ఏ విధంగా చూసినా కూడా ఆమె కేంద్ర ప్రభుత్వం ప్రకటించే క్రీడాకారులకు ప్రకటించే అవార్డులకు ఆమె అన్ని విధాలు అర్హురాలని కూడా అన్ని సంఘాలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయినప్పుడు కూడా ఎక్కడ ఏ లోపం జరిగిందో కానీ ఆమెకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవార్డు కావచ్చు, గుర్తింపు కావచ్చు రాకపోవడంపై పలుమార్లు చర్చ కూడా నడిచింది. ఇప్పుడు తాజా కోర్టు ద్వారా తన గుర్తింపు తెచ్చుకోవడం, అలాగే కేంద్రం కూడా ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడైనా కేంద్రం స్పందించి అవార్డు ఇస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.